హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ ఫ్రై అండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. అండ్ అలాగే దీన్ని చాలా సింపుల్గా ఇంట్లో ఉండే డైలీ యూస్ చేసే ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో దీనికోసం ముందుగా ఇలా ఒక బౌల్ పెట్టుకొని 1 టీ స్పూన్ పసుపు అండ్ అలాగే 1 టీ స్పూన్ కారము, అంటే మీరు పన్నీర్ తీసుకునే క్వాంటిటీ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ అలాగే పెప్పర్ పౌడర్ కూడా అండి. అన్నీ కూడా 1 టీ స్పూన్ తీసుకోవాలన్నమాట. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకోండి. ఇక్కడ ఇలా ఆయిల్ తీసుకున్న తర్వాత దీనిలో మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లో బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ అండి. ఇది నేనైతే బయట తీసుకున్న పన్నీర్ అనమాట. మీ దగ్గర హోమ్ మేడ్ పన్నీర్ ఉన్నా కూడా యూస్ చేయొచ్చు. అండ్ పన్నీర్ ఫ్రెష్ది అయి ఉండాలండి, ఓకేనా? అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇలా పన్నీర్ మొత్తం కూడా యాడ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమంలోకి పన్నీర్ పీసెస్ మొత్తానికి పట్టేలాగా ఇలా చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పన్నీరు ఎంత బాగా అయితే మీరు కలుపుతారో అండ్ అలాగే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ అయితే దీన్ని మెరినేట్ చేసుకోవాలండి బాగా. అంటే మనకి వేసిన సాల్ట్ కానీ అవన్నీ కూడా ఇందులోకి పట్టేసేలాగా చూసుకోవాలి. అండ్ ఇక్కడ నేను సాల్ట్ 1 టీ స్పూన్ చెప్పడం మర్చిపోయానండి. ఇది వీడియో కూడా స్కిప్ అయింది. మీరు సాల్ట్ కూడా యాడ్ చేసేసేయండి దీంట్లోనే, లేదా మీరు ఫ్రై చేసేటప్పుడు పైనుంచి అన్న స్ప్రింకిల్ చేసుకోవచ్చు. సో దీన్ని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి. ఇట్లా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కూడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. మనం టోటల్ ఈ రెసిపీ మొత్తంకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఈ ఆయిల్ ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి ఇట్లా చూపిస్తున్న విధంగా చేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్ని, అవన్నీ కూడా 1 బై 1 జాగ్రత్తగా వేసేసుకోవాలన్నమాట. ఇది మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. మీరు మంట హై పెడితే మనకి కింద అంటుకుపోయి పన్నీర్ మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో నేను చూపిస్తున్న విధంగా ఇట్లా కింద నుంచి కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో దానివల్ల అడుగంటకుండా ఉంటుంది. సో ఇట్లా మీకు ఆయిల్ పైకి వస్తుందని మీరేమీ కంగారు పడక్కర్లేదు. ఇప్పుడు ఏంటంటే దీనిలో ఇలా పైనుంచి 1.5 టేబుల్ స్పూన్ కానీ ఒక 2 టేబుల్ స్పూన్స్ కానీ మీకు ఆయిల్ పీల్చుకునే విధానాన్ని బట్టి కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి. కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఉండాలి. అంతే, ఇలా సింపుల్గా ఒక 10 to 15 మినిట్స్ చేస్తే మన యమ్మీ పన్నీర్ ఫ్రై క్రిస్పీగా, టేస్టీగా, క్రంచీగా చాలా బాగుందండి ఇదైతే. సో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో చూసారు కదా పన్నీర్ ఎంత కలర్ఫుల్గా అయితే వచ్చిందో. నేను ఇందులో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ అవేమీ యాడ్ చేయలేదండి. సో ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మరి ఈ రోజు వీడియో అయితే ఇదండి. నచ్చిందా మీ అందరికీ? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.